వీక్షకులందరికీ నమస్కారం. మార్చి నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో ఈ వీడియో ద్వారా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. క్రోధీనామ సంవత్సరంలో చిట్ట చివరి మాసం ఈ మార్చి నెల. ఈ పాల్గొన మాసంలో గ్రహ సంపత్తిని గనక మనం పరిశీలనం చేస్తే గురుడు వృషభ రాశి యందు సంచారం చేస్తూ ఉన్నారు. మిథునమందు కుజుని యొక్క సంచారము కొనసాగుతూ ఉన్నది. కన్యారాశి యందు కేతుగ్రహం సంచారాన్ని ఆయన కొనసాగిస్తూ ఉన్నారు. అలాగే ఈ నెల మార్చి 15వ తారీఖు వరకు కూడా కుంభరాశి యందు రవి శనేశ్వరుడితో కలిపి సంచారం చేస్తూ 15వ తారీఖు నాడు మీనరాశిలోకి రవి యొక్క ప్రవేశం అనేటువంటిది జరగబోతూ ఉన్నది. అలాగే ఈ మాసం చివరిలో 29వ తారీఖున శనేశ్వరుడు తన యొక్క స్వక్షేత్రమైనటువంటి కుంభరాశిని వదిలిపెట్టి మీనరాశిలోకి ఆయన యొక్క సంచారాన్ని ప్రారంభం చేస్తారు. అప్పటికే మీనరాశిలో రాహువు, బుధుడు, శుక్రగ్రహాలు మీనరాశిలోని ఈ మాసం ప్రారంభం నుండి తమ యొక్క సంచారాన్ని కొనసాగిస్తూ ఉన్నటువంటి తరుణంలో రవి, శనేశ్వరుడు అలాగే చంద్రుడితోటి కలుపుకొని మీనరాశి యందు ఈ మాసం చివరిలో అనగా 29వ తారీఖు లగాయితూ ఒక 2.5 రోజుల పాటు షష్టగ్రహ కూటమి అనేటువంటిది జరగబోతూ ఉన్నది. ఒక 2.5 రోజుల తర్వాత అనగా ఏప్రిల్ 1వ తారీఖు నుండి చంద్రుడు మారిపోవడంతో ఈ షష్టగ్రహ కూటమి వల్ల పంచగ్రహ కూటమి కింద తగ్గుతుంది. ఆ తదుపరి కొన్ని రోజులకి శుక్రుని యొక్క మార్పుతోటి 4 గ్రహాల యొక్క కూటమిగా ఉంటుంది. ఆ తర్వాత దాదాపుగా మీనరాశిలో శని రవులు మాత్రమే మిగులుతారు ఈ మాసం చివరికి, అలాగే ఈ మే నెల వచ్చేసరికి. అయితే ఈ షష్టగ్రహ కూటమికి సంబంధించిన వీడియోలు ఆల్రెడీ మనం చేయడం జరిగింది. ఇప్పుడు ప్రత్యేకించి ఈ మార్చి నెలలో ఈ ద్వాదశ రాశుల వారికి మరి ఇటు రవి కానీ శనేశ్వరుని యొక్క మార్పు కానీ తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపించేటువంటి ఈ నెలలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకుందాం. సింహరాశి వారికి మార్చి నెలలో మిశ్రమమైనటువంటి ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. ప్రత్యేకించి ఈ రాశి వారికి సప్తమ స్థాన స్థిత రవి శనేశ్వరులు మిశ్రమమైనటువంటి ఫలదాతలుగా ఉంటూ దశమ కేంద్రంలో గురుడు వ్యతిరేకమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉండగా అష్టమ స్థానంలో రాహువు కానీ బుధుడు కానీ శుక్రుడు కానీ కేవలం ఇక్కడ ఈ మాసం మొత్తం మీద కూడా లాభస్థాన స్థిత కుజుడు, అష్టమ స్థానంలో ఉండేటువంటి శుక్రుడు, ఈ 2 గ్రహాల తాలూకు బలాల మీద మాత్రమే ఈ సింహరాశి వారికి శుభ ఫలితాలు రానున్నాయి. ప్రత్యేకించి 15వ తారీఖున మారేటువంటి రవిగ్రహము, మాసాంతంలో మారేటువంటి శనేశ్వరుడు, ఇలా గ్రహాలన్నీ కూడా ఎక్కువ అష్టమ స్థానమందు కూడుకొని ఉంటూ ఉన్నటువంటి కారణం చేత దుర్దోష శత్రు సంవాద గమనాగమనం వ్యధ అన్నది శాస్త్రం. అలాగే చిత్తభ్రంశం వాతరోగ అన్నది శాస్త్రం. అంతేకాకుండా అష్టమ స్థానమందు ఎక్కువ గ్రహాలు కూడి ఉండడం కూడా అంత మంచిదిగా చెప్పబడి లేదు. మనం గోచారరీత్యా ఫలితాలను చూసినప్పుడు ద్వాదశాష్టమ జన్మస్థ అని మాట్లాడతారు. అనగా అటు వ్యయంలో కానీ అష్టమంలో కానీ ఎక్కువ గ్రహాలు కూడి ఉండడం అనేటువంటిది కొంత వ్యతిరేకమైనటువంటి ఫలితాలకే దారి తీస్తూ ఉంటుంది. అందువల్ల ఈ మాసంలో ప్రత్యేకించి సింహరాశి వారు ఈ 15వ తారీఖు దాటిన తర్వాత నుండి జాగ్రత్తగానే ఉండాలి. మనం షష్టగ్రహ కూటమి వీడియో కూడా చెప్పాం. 53 రోజుల పాటు అనగా ఈ మార్చి నెల 15 లేదా మార్చి 29 నుండి మే నెలాఖరు వరకు ఉండేటువంటి పరిస్థితులు, మరి ఈ అష్టమంలో గ్రహాలు ఎక్కువ కూడుతూ ఉన్నప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అటు తీసుకునేటువంటి నిర్ణయాల పట్ల, ఆరోగ్య విషయాల పట్ల, అలాగే ప్రయాణాల పట్ల చాలా జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పి దాంట్లో చెప్పడం జరిగింది. అవే రకమైనటువంటి ఫలితాలు ఇక్కడ కూడా అన్వయం అవుతూ ఉంటాయి. అలాగే సప్తమ స్థాన స్థిత రవి శనేశ్వరులు ఈ మాసం మొత్తం మీద కూడా అటు శారీరకమైనటువంటి సౌఖ్యము అనేటువంటిది తగ్గేటువంటి విధంగా, అంటే లగ్జరీ చాలా తగ్గుతూ ఉంటుంది. ఏదైనా ప్రయాణం చేసేటప్పుడు గతంలో చాలా విలువైనటువంటి వాటిల్లో ప్రయాణాలు చేసి శారీరకమైనటువంటి అలసట తెలియకుండా ముందుకు వెళ్ళినటువంటి తరుణంలో ఇప్పుడు కొంత కష్టపడి ప్రయాణం చేస్తారు. అలాగే కుటుంబానికి దూరంగా కొంతకాలం ఉండడము, తీర్థయాత్రలు చేస్తూ ఉండడము, ప్రయాణాలు చేస్తూ ఉండడం లాంటి అంశాలన్నీ ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి.
అలాగే ప్రత్యేకించి ఆరోగ్యం పట్ల శ్రద్ధ అవసరం. ఉద్యోగపరమైనటువంటి విషయాలు కొంత వ్యతిరేకంగానే కనబడుతూ ఉన్నాయి. ఉద్యోగపరంగా కొన్ని క్రియాశీలకమైనటువంటి మార్పులు జరిగేటువంటి ఆస్కారం ఉంటుంది. స్థానచలనము లేదా కొన్ని సందర్భాల్లో ఉద్యోగాన్ని వదిలిపెట్టేసేటువంటి పరిస్థితులకు సైతం ఈ గ్రహస్థితి కారణమవుతుంది. ఏదేమైనప్పటికీ ఈ మార్చి నెల అంత గొప్ప నెల కాదు. గతంలో ఉన్నటువంటి ఫలితాలు లేవు. అయితే ఇక్కడ ఒక్క విషయాన్ని మాత్రం దృష్టిలో పెట్టుకోవాలి. చుట్టూ ఎంత చీకటి ఉన్నా, వెళ్ళడానికి దారి కనబడకపోతూ ఉన్నా, వెళ్ళేటువంటి దారిలో అనేక అవాంతరాలున్నా, నడిచేటువంటి దారిలో ఎన్ని ముళ్ళున్నా, చేతిలో ఒక్క ఆయుధం సింహరాశి వారికి ఉన్నది. లాభస్థాన స్థిత కుజుడు ఎన్ని రకాలైనటువంటి సమస్యలు, ఎన్ని దిక్కుల నుండి చుట్టుముట్టినా కూడా కుజుడు ఒక్కరూ కాపాడగలుగుతారు. ధైర్యాన్ని ప్రసాదించే గ్రహం. ఒక చేతిలో వెలుగులాగా ప్రయాణించేటువంటి దారిలో ఎన్ని అవరోధాలు ఉన్నాయి, ఎన్ని అవాంతరాలు ఉన్నాయి అనేటువంటిది కంటికి కనబడేలా చేసి ఆయా అవాంతరాల నుండి, అవరోధాల నుండి బయటపడేసేటువంటి గ్రహం కుజుడు. కాబట్టి ఇక్కడ అష్టమంలో ఇన్ని గ్రహాలు ఉన్నాయి, లేకపోతే గురుబలం లేదు అనేటువంటి భయం ఈ రాశి వారికి అక్కర్లేదు. ప్రత్యేకించి కుజుడు యోగిస్తూ ఉన్నంతకాలం దేనికి భయపడాల్సినటువంటి అవసరం ఉండదు. ఎందుకంటే రుణబాధలు వస్తే వాటి నుండి బయటపడేలా చేస్తారు, శత్రుబాధల నుండి బయటపడేలా చేస్తారు, ఏదైనా అనారోగ్య సమస్యలు వస్తే వాటి నుండి బయటపడేలా చేస్తారు. ఇలా కుజుడు అనేక రకాలైనటువంటి వాటి నుండి, ఎంత చిక్కుముళ్ళ నుండైనా సరే అవేవో మబ్బులు విడిపోయినట్టు వాటన్నిటినీ కూడా తెంచేసుకుని బయటపడేటువంటి శక్తి సామర్థ్యాలను ప్రసాదిస్తారు. కుజుడు శక్తి సంకేతమైనటువంటి గ్రహం. అందుకనే ఈ సింహరాశి వారికి మరి ఈ మార్చి నెలలో ఆ శక్తి, కుజుడు అనుకూలంగా ఉన్నారు కాబట్టి అంత భయపడాల్సినటువంటి పని ఉండదు. కానీ ఈ గ్రహస్థితిని కూడా దృష్టిలో పెట్టుకుంటూ, అంటే జాతకంలో దశాంతర దశలు కనుక బాగుంటే మరిన్ని శుభ ఫలితాలను కూడా అనుభవించడానికి అవకాశం ఉంటుంది. ఈ మాసం అంతా సింహరాశి వారు ఎక్కువగా సూర్యారాధన ప్రధానంగా చేస్తూ ఉండాలి. ఆదిత్య హృదయాన్ని క్రమం తప్పకుండా పారాయణ చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. మార్చి నెల 29వ తారీఖు లగాయతు మే 21వ తారీఖు వరకు దాదాపుగా 53 రోజుల పాటు శని రాహువుల యొక్క యుతి మీనరాశి యందు, అందున పర్టికులర్గా పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదంలో ఈ 53 రోజుల పాటు శని రాహువుల యొక్క కంజంక్షన్ అనండి, యుతి అనండి, కలయిక అనండి, ఏదైనా సరే ఈ 2 గ్రహాలతో పాటు, అంటే ఇక్కడ షష్టగ్రహ కూటమి కూడా జరుగుతోంది, కానీ మిగతా గ్రహాల యొక్క కలయిక కన్నా శని రాహువుల యొక్క కలయిక, ఈ శని రాహువులతో పాటుగా రవి కూడా మీనరాశిలో ఉంటూ ఈ 3 గ్రహాల యొక్క కలయిక తీవ్రమైనటువంటి ప్రభావాన్ని చూపించబోతూ ఉన్నది. అయితే ఇది ప్రకృతి పరంగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఈ షష్టగ్రహ కూటమి వల్ల ప్రకృతి పరంగా వచ్చేటువంటి విపత్తుల గురించి మనం ఆల్రెడీ ఒక వీడియో చేశాం, అది డిస్క్రిప్షన్లో ఉంది. అయితే ఇప్పుడు చేస్తున్నటువంటి ఈ వీడియో ప్రత్యేకించి ద్వాదశ రాశుల వారికి శని రాహువుల యొక్క యుతి వల్ల వచ్చేటువంటి విపరీతమైనటువంటి ఫలితాలు ఏమిటి, ఇందులో కొంతమంది విపరీతంగా లాభపడేటువంటి సందర్భాలు ఉన్నాయి. ప్రత్యేకించి శని రాహువులు కలిసి యోగిస్తే ఓవర్ నైట్ స్టార్స్ని చేస్తారు ఆ 2 గ్రహాలు కూడా. అంటే ఎలా ఉన్నవాడైనా, ఉదాహరణకి చూడండి, ఈ కుంభమేళాలో కొంతమంది అలాగే ఓవర్ నైట్లో స్టార్స్ అయ్యారు. అంతా పీక్లో శని రాహువులు యోగిస్తే స్టార్డమ్ వస్తుంది. అది ఏదైనా సరే, అంటే ఆర్థికంగా ఉపయోగపడుతుంది, లేకపోతే ఇంకోటి అది ప్రయోజనాన్ని పక్కన పెడితే అంత విపరీతంగా యోగిస్తారు. అలాగే శని రాహువులు ఇబ్బంది పెడితే అంతగానో ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి.